వెల్కమ్ బ్యాక్ టు మెమో టు ఎడిటర్ ఛాలెంజ్ డే 21. సో కైన్ మాస్టర్ లో లేయర్ పైన క్లిక్ చేస్తే సో ఈడున్న టూల్స్ లో ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఈ టూల్స్ గురించి మనం నిన్న వీడియోలో తెలుసుకున్నాం. సో కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. ఇక్కడ పొజిషన్ ఎక్స్, పొజిషన్ వై, యాంగిల్ అని అనిపిస్తుంది. పొజిషన్ ఎక్స్ అంటే ఏంటంటే ఆ ఇమేజ్ అటు సైడ్ ఇటు సైడ్ కదులుద్ది అనమాట ఎక్స్ రొటేషన్ లో. వై రొటేషన్ అంటే కిందికి పైకి మూవ్ అయ్యిద్ది అనమాట. అదే మనకి 3D లో అయితే జెడ్ రొటేషన్ కూడా ఉంటది, వెనక్కి ముంగటికి కూడా వస్తుంది. సో ఈ కైన్ మాస్టర్ లో మనకు అది ఉండదు, 3D సాఫ్ట్వేర్ కాదు కాబట్టి. సో ఇక్కడ యాంగిల్ అంటే ఏంటంటే రొటేషన్ లాగానే ఇది కూడా ఇమేజ్ రొటేట్ అయ్యిద్ది అనమాట. స్కేల్ అంటే చిన్న పెద్దగా అయ్యిద్ది. ఇక్కడ మిర్రర్ అంటే మనం క్రాఫ్ట్ లో చూసినాం కదా, సేమ్ అలానే అటు ఇటు ఫ్లిప్ అయ్యిద్ది అనమాట. సో ఇది ట్రాన్స్ఫార్మ్, మీకు యానిమేషన్ చేసినప్పుడు యూజ్ అయ్యిద్ది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా యానిమేషన్, 2D యానిమేషన్ ఎలా చేయాలో. ఆల్ఫా అంటే ఒపాసిటీ, లైట్ కనిపించాలి అనుకుంటే లైట్ గా పెట్టుకోవచ్చు. సో బ్లెండ్ మోడ్స్ అంటే ఏంటంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మన పైన ఉన్న లేయర్ లో బ్లెండ్ అయిపోద్ది అనమాట. ఒక్కొక్క బ్లెండింగ్ మోడ్ లో ఒక్కొక్కటి లాగా బ్లెండ్ అయింది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అంటే మనం ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసినామో ఆ ఇమేజ్ కి ఆ ఎఫెక్ట్ అయితే అప్లై అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ షేక్ అని ఉంది కదా, షేక్ ఎఫెక్ట్ అప్లై చేస్తే ఏమైందంటే ఆ ఇమేజ్ షేక్ అయ్యింది. సో అర్థమైంది. మన ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్.